ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టులో జైస్వాల్ మినహా మిగతా ఆటగాళ్లందరూ అస్త్ర సన్యాసం చేయగా ఆర్సీబీ జట్టు మాత్రం రాజస్థాన్ను వారి సొంత గడ్డపైనే 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుండి కూడా మసాలా లేని బిర్యానీలాగా కొద్దిగా చప్పగా సాగింది. ఎక్కడా కూడా ఉత్కంఠ కలిగించే క్షణాలు కనపడలేదు. ఎందుకంటే రెండు జట్లు కూడా కొన్ని క్యాచ్లు మిస్ చేశాయి. కీలక రనౌట్లు చేయడంలో ఫెయిల్ అయ్యాయి. దీంతో మ్యాచ్లో ఐకానిక్ మూమెంట్స్ మిస్ అవ్వడంతో ఈ మ్యాచ్లో మజా అనేది ఎక్కడా రాలేదు. అయితే ఈ మ్యాచ్లో హైలైట్గా నిలిచిన అంశం ఏదైనా ఉంది అంటే అది బ్యాటింగ్లో ఫిలిప్ సాల్ట్ విధ్వంసం, అలానే కోహ్లీ తాండవం అని చెప్పొచ్చు. ఆర్సీబీ బ్యాటింగ్ చేసేటప్పుడు ఫిలిప్ సాల్ట్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగా కోహ్లీ 140 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ఈ సీజన్లో 3వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. దాంతోపాటు తన టీ20 కెరియర్లో 100వ అర్ధ సెంచరీ అందుకుని అత్యధిక అర్ధ సెంచరీలు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 2వ స్థానంలో ఉండగా డేవిడ్ వార్నర్ 108 అర్ధ సెంచరీలతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ఫిలిప్ సాల్ట్, కోహ్లీ ఇద్దరూ కలిసి ఆరంభం నుండే పక్కా ప్లానింగ్తో ఆడి రాజస్థాన్ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకపోవడంతో వారి ఆత్మస్థైర్యం దెబ్బతింది. దీంతో పవర్ ప్లే సమయానికే బెంగళూరు జట్టు గెలుపు ఖాయమైపోయింది. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు ఎప్పట్లాగానే ఈ సీజన్లో కూడా రాజస్థాన్ ఓటములకు చాలా కారణాలు కనపడుతూనే ఉన్నాయి. సీజన్ ఆరంభంలో అరిపించే రాజస్థాన్ జట్టు మ్యాచ్లు జరిగే కొద్దీ తుస్సుమన్న టపాసులా తయారవుతుంది. ఈ సీజన్లో కూడా అదే ట్రాక్ రికార్డు కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్ను గనుక పరిశీలిస్తే బ్యాటింగ్ సమయంలో మధ్య ఓవర్లలో ఏ ఒక్క రాజస్థాన్ బ్యాటర్ కూడా బాగా హిట్టింగ్ చేయాలి, ఎక్కువ స్కోరు సాధించాలి అనే మైండ్ సెట్తో ఎక్కడా ఆడినట్లు కనిపించలేదు. ఒక్క జైస్వాల్ మినహా మిగతా బ్యాటర్లు అందరూ కూడా బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. నితీష్ రాణా బ్యాటింగ్ స్థానాన్ని ఎందుకన్నిసార్లు మారుస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. దీనికి తోడు నితీష్ రాణా మంచి స్పిన్ బౌలర్. అతడు చాలా సందర్భాల్లో వికెట్లు తీశాడు. కానీ అతని సేవలు రాజస్థాన్ ఉపయోగించాడు. ఇక ఇదే మ్యాచ్లో మొన్నటి వరకు భీకరంగా కనిపించిన జోఫ్రా ఆర్చర్ ఒక్కసారిగా పవర్ కోల్పోయిన టైగర్లా తయారయ్యాడు. ఇక మిగిలిన బౌలర్లు సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే కూడా భారీగా పరుగులు సమర్పించుకోవడం, రాజస్థాన్ బౌలర్లు అందరూ కూడా కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండడంతో ఈ మ్యాచ్ వారి చేతుల్లో నుంచి జారిపోయింది. ఆర్సీబీ ఆడుతూ పాడుతూ విజయ తీరాలకు చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక జట్టుగా రాజస్థాన్ విఫలమైంది. మరి ఈ పట్టాలు తప్పిన జట్టుని ద్రవిడ్ ఎలా మళ్లీ తిరిగి గాడిలో పెడతాడో వేచి చూడాలి. పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది. దీంతో ఆర్సీబీ 8 పాయింట్లను సాధించి పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో రాజస్థాన్ జట్టు మాత్రం 7వ స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ చేరాలి అంటే కలిసికట్టుగా మంచి ప్రదర్శన చేయాలి. లేదంటే ఈ సీజన్లో కూడా ఆరంభ సూరత్వం అనే ట్యాగ్తో సీజన్ నుండి నిష్క్రమించడం ఖాయం. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ జట్టుకు పర్వాలేదనిపించే ఆరంభం లభించింది. కానీ మెరుపు ఆరంభమైతే లభించలేదు. పవర్ ప్లేలో పవర్ఫుల్ స్టార్ట్ కూడా దక్కలేదు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాకపోతే ఈ భాగస్వామ్యం నెలకొల్పడానికి 7 ఓవర్ల సమయం పట్టింది. సంజు శాంసన్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మొదటి వికెట్ కోల్పోయిన తర్వాత జైస్వాల్, రియాన్ పరాగ్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 56 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని మధ్య ఓవర్లలో నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగుతోంది అని అనుకుంటున్న తరుణంలో రియాన్ పరాగ్ 30 పరుగుల వద్ద యష్ దయాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ జైస్వాల్ మాత్రం ఈ మ్యాచ్లో 160 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టాడు. రాజస్థాన్ తరపున టాప్ పర్ఫార్మర్గా నిలిచాడు. అయితే సరిగ్గా డెత్ ఓవర్లలో ఆరంభమయ్యే సమయానికి హాజల్వుడ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. డెత్ ఓవర్లలో బ్యాటింగ్కు వచ్చిన ధ్రువ్ జురేల్ 23 బంతుల్లో 152 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. మిగిలిన బ్యాటర్స్లో హిట్ మేయర్ 8 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో నితీష్ రాణా 6వ స్థానంలో బ్యాటింగ్కు పంపడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక బంతి మాత్రమే ఎదుర్కొన్న నితీష్ రాణా ఆ బంతిని 4గా మలిచాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులను సాధించగలిగింది. బెంగళూరు జట్టు బౌలర్ల విషయానికొస్తే భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, కృణాల్ పాండ్యా, యష్ దయాల్ ఈ నలుగురు కూడా చెరొక వికెట్ దక్కించుకున్నారు. సగటున ఓవర్కు 8కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఫిలిప్ సాల్ట్ ఆరంభం నుండి కూడా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ మెరుపు ఆరంభాన్ని అందించాడు. మరోవైపు కోహ్లీ 150కి పైగా స్ట్రైక్ రేట్తో స్ట్రైక్ రొటేట్ చేశాడు. దీంతో ఆర్సీబీ జట్టు 6 ఓవర్లకే 65 పరుగులు సాధించి దూసుకుపోయింది.
దీంతో అప్పటికే బెంగళూరు జట్టుకు విజయం దాదాపు ఖాయమైంది. బెంగళూరు జట్టు ఓపెనర్లు మొదటి వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 33 బంతుల్లో 197 స్ట్రైక్ రేట్తో 65 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్, కుమార్ కార్తికేయ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఫిలిప్ సాల్ట్ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్తో కలిసి మిగతా మ్యాచ్ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో 45 బంతులాడిన కోహ్లీ 138 స్ట్రైక్ రేట్తో 62 పరుగులు చేసి అజేయంగా నిలవగా, పడిక్కల్ 28 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇలా వీరిద్దరూ చివరి వరకు నిలవడంతో ఆర్సీబీ జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరింది. అలా ఆర్సీబీ జట్టు జైపూర్ గడ్డపై విజయం సాధించి దూసుకుపోతోంది.